కూడా బీజేపీకి 2 పదవులు ఇచ్చే ఛాన్స్, జిల్లాలు సామాజిక సమీకరణాలు ఆధారంగా చంద్రబాబు కసరత్తు అంటూ ఇదేదో కీలకమైనటువంటి పాయింట్. పవన్ కళ్యాణ్ క్యాబినెట్లో చేరడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అన్నటువంటి పాయింట్ ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఇందులో అంటే జ్యోతినే రాసింది కాబట్టి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కోసం భారీ పోటీ నెలకొంది. ఈసారి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలుపొందడంతో మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. మెరుగైన జట్టును ఎంపిక చేసుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు గట్టి కసరత్తు చేస్తున్నారు. తొలి విడతలో 9 లేదా 18 మందితో మంత్రివర్గాన్ని ఏర్పరిచి తర్వాత విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. బాబు మంత్రివర్గంలో జనసేనకు 3 లేక 4 బెర్తులు, బీజేపీకి 1 లేదా 2 మంత్రి పదవులు ఉన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరతారా లేదా అన్న దానిపై స్పష్టత రాలేదు. ఆయన చేరితే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పవన్ చేరని పక్షంలో ఆ పార్టీ నుంచి నాదెళ్ల మనోహర్, కొనతాల రామకృష్ణ, కందులు దుర్గేష్, పంత నానాజీల్లో 2-3 అవకాశం రావచ్చని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. బీజేపీ నుంచి సుజనా చౌదరి, డాక్టర్ పార్థసారథి, సత్యకుమార్లో 2 అవకాశం ఉండొచ్చని సమాచారం. టీడీపీ ఉన్నత లోకేష్ మంత్రివర్గంలో చేరడం ఖరారైంది. లోకేష్, మనోహర్ 2 మంత్రివర్గంలోకి వస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొందరు సీనియర్లకు అవకాశం ఉండదని అంటున్నారు. లోకేష్ మంత్రివర్గంలోకి రాని పక్షంలో ధూళిపాల నరేంద్ర, ఎరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు ఒకరికి ఛాన్స్ దక్కచ్చు. కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్, తెనాలి శ్రవణ్ కుమార్ కూడా బెర్తులు ఆశిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లా నుంచి టీడీపీ కోట కింద యనమల రామకృష్ణ, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చి చౌదరి, జ్యోతుల నెహ్రూ పేర్లు పరిశీలనకు రావచ్చని, వీరిలో 2-3 అవకాశం దక్కుతుందంటున్నారు. రఘురామకృష్ణరాజు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్లు కూడా పరిశీలనకు తీసుకునే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అచ్చెన్నాయుడు, కళా వెంకటరావు, అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, కోన రవికుమార్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పి నారాయణ మంత్రివర్గంలో చేరడం ఖాయమైంది. మరో బెర్త్ కోసం ఆనంద రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి మధ్య పోటీ నెలకొంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బీజేపీ కోటా నుంచి సుజనా చౌదరికి అవకాశం లభిస్తే కొందరు టీడీపీ సీనియర్లకు ఛాన్సులు తగ్గిపోతాయి. ఈ జిల్లా నుంచి కొల్లు రవీంద్ర, శ్రీరామ్ తాతయ్య, బోండా ఉమా, వెనుగండ్ల రాము పేర్లు పరిశీలనకు రావచ్చు అంటున్నారంటూ ఇట్లా జిల్లాల వారీగా ఎవరెవరు ఆశావహులు ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే భలే చెప్పారు అంటూ